సింహరాశి. మక 4 పాదాలు, పూర్వ పల్గొని 4 పాదాలు, ఉత్తర 1వ పాదము. సింహరాశి వాళ్ళకి ఏంటంటే శని అష్టమంలో ఉంటాడు, గురుడు ఏకాదశంలో ఉంటాడు, రాహు సప్తమంలో, కేతు లగ్నంలో ఉంటారు. సింహరాశి వాళ్ళకి ఏంటంటే వైవాహిక జీవితంలో కొంచెం అశాంతి కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే జీవిత భాగస్వామితో మనస్పర్ధలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తర్వాత కొత్తగా పెళ్లి చేసుకునే వాళ్ళు ఏంటంటే చాలా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించాలి. తర్వాత ప్రయాణాలు చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే అష్టమి, నవములు, చతుర్దశి, పౌర్ణమి, అమావాస్య ఈ రోజుల్లో ప్రయాణం చేయకుండా ఉండడం మంచిదన్నమాట. గురుడు ఏకాదశిలో ఉండడం వల్ల 1 సంవత్సరం మాత్రం వీళ్ళకి బాగుంటుంది. ఈ 1 సంవత్సరంలో వీళ్ళకి ధనలాభం ఉంటుంది, మిత్రుల వలన కలిసి వస్తుంది, కొన్ని విలువైన వస్తువులు, ఆభరణాలు కొంటారు. తర్వాత కొన్ని మనోవాంఛలు ఫలిస్తాయి. ఈ అష్టమ శని 2027 జూలై వరకు ఉంటుంది. కాబట్టి 2026 జూలై నుంచి 1 సంవత్సరం పాటు ఈ రాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఈ కాలంలో ఏంటంటే వీళ్ళకి బంధు నష్టం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.